మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. పర్మనెంట్ మేకప్ అని చాలామంది చేయించుకుంటున్నారు. సో సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అంటే పర్మనెంట్ మేకప్ ఏ రకంగా చేస్తారు, ఏది సేఫ్ కాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పర్మనెంట్ మేకప్ అండి, ప్రస్తుతానికైతే లిప్స్కి చేస్తున్నారు, ఐబ్రోస్కి చేస్తున్నారు, కొంతమంది స్కార్స్కి చేస్తున్నారు, ఐబ్రోస్, ఐ ల్యాషెస్ అంటే ఐ లైనర్ లాగా కూడా చేస్తున్నారు, అండ్ కొన్ని చోట్ల స్కార్స్ కూడా చేస్తున్నారండి. కాకపోతే దీంట్లో పెట్టే కలర్స్, దానికి చాలా గ్రేడ్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. సో మనం ప్రాపర్ మంచి క్వాలిటీతో చేసుకుంటేనే ఆ రిజల్ట్స్ అనేవి యాక్వర్డ్గా అవ్వకుండా ఉంటుంది. ఏంటంటే ఇవి ఫేడ్ అవుట్ అయిపోతుంటాయి కలర్స్ కొన్ని 1 or 2 yearsకి, అండ్ గ్రీనిష్ అయిపోతుంటాయి. లేదంటే ఆ కలర్స్కి రియాక్షన్స్ డెవలప్ చేసుకుంటుంటారు కొంతమంది. సో అండ్ టెక్నిక్ కూడా ఏంటంటే ఆ టెక్నిక్ కూడా న్యాచురల్గా కనిపించేలాగా చేసే టెక్నిక్ ఉంటుంది. దాన్ని ప్రాపర్ ఐబ్రో హెయిర్ లాగా, లేదంటే ఒక కాటుకు దిద్దినట్టు ఉంటుంది. అది అవన్నీ కూడా ఫైనల్ రిజల్ట్ ఏంటంటే వాళ్ళకి చేసేది నేను చేయించుకుంటాను. అలా కూడా చాలామంది చూస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత వచ్చి వాళ్ళలాగా నాకు లేదు అంట. బికాస్ ఎందుకంటే ఆ టెక్నిక్లో ఇప్పుడు కొంతమంది సలూన్స్లో కూడా చేస్తున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళు దిద్దుతున్నారు. జస్ట్ ఒక మన టాటూ చేసుకున్నట్టు మనం ఫిల్ చేస్తారు కదా, అలా ఫిల్ చేస్తున్నారు. అలా కదండి, ఒక హెయిర్ స్ట్రోక్ లాగా ఇస్తే అది న్యాచురల్ లుక్ ఉంటుంది. సో అది కేవలం ట్రైనింగ్లో ప్రాపర్గా డాక్టర్ చేసినప్పుడు మంచి ట్రైనింగ్లో నీట్గా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు నేను మైక్రో బ్లేడింగ్ చేసేసుకుంటాను నా హెయిర్కి, ఐబ్రోకి, నేను ఇంకా థ్రెడింగ్ చేసుకోకర్లేదు. నో, థ్రెడ్డింగ్కి మీరు చేసుకునే మైక్రో బ్లేడింగ్కి సంబంధం లేదు. ఇది ఏంటంటే ఒకరికున్న ఐబ్రోని పల్చగా ఉండేదాన్ని ఇంకా మందం చేయడానికి, షేప్ని తీసుకురావడానికి. కానీ మనకు పెరిగే ఎక్స్ట్రా హెయిర్ మీద ఆపదు. మనం ఆ హెయిర్ని మళ్ళీ చేయించుకోవాల్సింది. కాకపోతే మనకు కావాల్సిన థిక్నెస్ కావడానికి, ఒక షేప్ ఆర్చ్ లాగా రావడానికి, దానికి ఇది హెల్ప్ అవుతుంది. ఏంటంటే మళ్ళీ ఒకసారి చేసేసుకున్నారంటే అది తీసేసి నచ్చలేదంటే దాన్ని తీయడానికి మళ్ళీ లేజర్ చేయాలి, మళ్ళీ ఇంకోసారి చేయాలి. సో మీరు ఆలోచించుకోండి. ఒకసారి చేయించుకోవాలి అనుకుంటున్నామంటే ఆలోచించుకొని చేసుకుంటే బెటర్. అదే నెక్స్ట్ థింగ్, లిప్ కలర్కి కూడా చాలామంది ఇది టాటూయింగ్ చేయించుకుంటారు. కాకపోతే ఇది ఒక్క కలరే చేయగలం, మల్టిపుల్ కలర్స్ చేయలేం. సో ఇట్ విల్ బీ దేర్ ద సేమ్ థింగ్ అనమాట. దానిపైన మళ్ళీ మీరు వేరే కలర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవాల్సి వస్తుంది. యూజువలీ కలర్ ఏంటంటే పర్మనెంట్ అని అంటున్నాం, బట్ 2-3 yearsలో డైల్యూట్ అవుతుంది. ఆ పాయింట్ అది కూడా తెలియాలి. వాళ్ళు డైల్యూట్ అవుతుంది, అది అలాగే ఉంటుంది కాదు, దానికి కూడా మళ్ళీ మనం టచ్అప్స్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మైక్రో పిగ్మెంటేషన్ పర్మనెంట్ మేకప్ అనేది బొల్లి మధ్యలో కూడా చేస్తున్నాం. సో కొంతమందికి మ్యారేజ్ ముందు వస్తారు, సడన్గా ఏదో ఒక 1 or 2 ప్యాచెస్ ఉన్నాయి చెయ్యాలి అంటారు. సో కాకపోతే వాళ్ళ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా అంటే పెరగట్లేదు అనేది, మనకు 1 year వరకు పెరగట్లేదు అనే గ్యారంటీ ఉంటేనే చేసుకోవడం సేఫ్ అండి. లేదంటే మళ్ళీ బొల్లి మచ్చలు స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఇండికేషన్స్లో మనం ఎంత న్యాచురల్గా చేయించుకోవాలనుకుంటున్నాము, పిగ్మెంట్స్ అనేవి మంచి క్వాలిటీనా కాదా, వాళ్ళు ఏ సేఫ్టీ ప్రికాషన్స్. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నీడిల్స్ ఉంటాయండి దీంట్లో ఈ పర్మనెంట్ మేకప్కి యూజ్ చేయడానికి. ఎందుకంటే ఆ ఇంక్ లోపలికి వెళ్ళాలి. సో స్కిన్ లోపలికి వెళ్ళాలి అంటే ఒక నీడిల్ వాడుతున్నాం. ఒక నీడిల్ వాడుతున్నారంటే అవి స్టెరైల్ ఉన్నాయా, ఎంత మంచి క్వాలిటీ నీడిల్స్, ఈ నీడిల్స్లో కూడా ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి. సో దాన్ని కూడా మనం చూసుకొని చేసుకుంటే సేఫ్గా ఉండొచ్చండి.